హాయ్ ఆల్ అందరికీ నమస్తేనండి. టుడే నేను బీరకాయ పచ్చడి చూపిస్తూ ఉన్నాను కదండీ! బీరకాయ పచ్చడి ఏం స్పెషలా అనుకుంటారా? తొక్కుతో చేయడమే ఈ బీరకాయ స్పెషల్ అనమాట. నేనైతే కణుపుల్లో ఉన్న పీచు మాత్రం తీసేసాను. బీరకాయకున్న తొక్కు అయితే అస్సలు తీయలేదండి. వాటిని ఇలా ముక్కలు చేసి ఉంచుకున్నాననమాట. నా దగ్గర ముందు రోజు చేసిన బీరకాయి తొక్కు కూడా ఇంకొంచెం ఉన్నిందనమాట. అవి కూడా యాడ్ చేసేసాను అండి. కొంచెం ప్యాన్‌లో ఆయిల్ వేసేసి ఈ బీరకాయ ముక్కలు, ఆ తొక్కు అన్నీ వేసేసాను. కొంచెం చింతపండు నేను దాంట్లో పెట్టేశాననమాట. వేడికి బాగా మగ్గి గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటది అని. అంతేనండి. జస్ట్ ఇలా మగ్గించేశాను. పచ్చిమిరపకాయలు కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఇలా ఉంచేసి పక్కన పెట్టాననమాట. కొంచెం ఆయిల్ తీసేసుకొని, కొంచెం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేశాను. మీరు కావాలి అనంటే నువ్వులు అండ్ పల్లీలు కూడా వేసుకోవచ్చండి. కొంచెం ఇవి వేగిన తర్వాత లాస్ట్‌లో కొంచెం నేను ఇంగువ కూడా వేశాననమాట. ఇవన్నీ ఈ తాలింపు కోసం చేసుకున్నాను కదండీ! ఇవి దీంట్లో పచ్చిమిరపకాయలు అన్నీ తీసేసి గ్రైండ్ చేసేస్తాను అనమాట. ఇది మెత్తగా అయితే అవ్వదండి. చాలా క్రంచీగా ఉంటది. అలానే కొంచెం మనము ఉడకపెట్టి ఉంచుకున్న ఈ బీరకాయ మొత్తం దాంట్లో వేసేసి గ్రైండ్ చేయాలి అనమాట. అసలు చాలా క్రంచీగా, క్రిస్పీగా భలే వస్తదండి పచ్చడి మాత్రం. అసలు మెత్తగా గ్రైండ్ చేసినా గాని అంతగా అవ్వదనమాట. మినపప్పు, పచ్చిశనగపప్పు వల్ల. అసలు తింటూ ఉన్నప్పుడు మనకు పంటికి తగులుతూ ఉంటది. చాలా బావుంటదండి. ఇది మనం అన్నంలోకి కానీ, లేకపోతే టిఫిన్స్‌లోకి కానీ చాలా బావుంటదనమాట. నేనైతే ఇది గారెల్లో టేస్ట్ చేశాను అండి. నాకైతే చాలా నచ్చేసింది. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.